ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేల్హానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ స్టార్ ప్లేయర్ మహ్మద్ షమీని లక్నో సూపర్ జైంట్స్కి ఇచ్చింది. ప్లేయర్ ట్రేడింగ్ ద్వారా ఈ డీల్ పూర్తి చేసింది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దాదాపు ఈ డీల్ పూర్తయిందని, మరికొద్ది గంటల్లో అధికార ప్రకటన వస్తుందని జాతీయ మీడియా పేర్కొంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో 10 కోట్ల భారీ ధరకు మహ్మద్ షమీని సన్ రైజర్స్ కొనుగోలు చేసింది. కానీ అతను మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. 9 మ్యాచ్లు ఆడి 11.23 ఎకానమీతో 6 వికెట్లు మాత్రమే తీశాడు. ఈ పేలన ప్రదర్శనతో తుది జట్లో చోటు కూడా కోల్పోయాడు. అతని వైఫల్యం సన్ రైజర్స్ హైదరాబాద్ విజయ అవకాశాలను కూడా దెబ్బతీసింది. మొత్తం 14 మ్యాచెస్లో 6 గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఓ మ్యాచ్ రద్దవడంతో 13 పాయింట్స్ సొంతం చేసుకొని 6వ స్థానంలో సరిపెట్టుకుంది. ఈ పేలన ప్రదర్శన నేపథ్యంలోనే షమీని సన్ రైజర్స్ వదిలేస్తుందని ప్రచారం జరిగింది. కానీ లక్నో సూపర్ జైంట్స్ ట్రేడింగ్ డీల్ రావడంతో మరో ఆలోచన లేకుండా వదిలేసింది. 10 కోట్ల భారీ ధరకే లక్నో ట్రేడ్ చేసుకుంది. ఇటీవల రంజీ ట్రోఫీలో షమీ సత్తా చాటాడు. పూర్తి ఫిట్నెస్ సాధించిన అతను 2 మ్యాచ్లలో 15 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనకు ఫిదా అయిన లక్నో అతన్ని భారీ ధరకు ట్రేడ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరిగే అవకాశం ఉంది. నవంబర్ 15 లోపు రిటెన్షన్ జాబితాలు ప్రకటించేందుకు ఫ్రాంచైజీలు బీసీసీఐ డెడ్ లైన్ విధించింది. శనివారం సాయంత్రం అధికార బ్రాండ్ క్లస్టర్లో 10 ఫ్రాంచైజీలు రిటెన్షన్ రిలీజ్ జాబితాను రానున్నాయి.